హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సర్వీస్ పెన్షనర్లు గానీ, ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా వారి యొక్క పీపీఓ పోగొట్టుకుంటే డూప్లికేట్ పీపీఓ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందామండి. ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి పీపీఓ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంటు. దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీ గవర్నమెంట్ పెన్షన్ల పీపీఓ మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ పొందటం ఎలానో ఇప్పుడైతే చూద్దాము. పెన్షనర్లకు చెందిన పీపీఓ కనిపించకపోతే ఇక దొరకదని ఖరారైతే ఆ పెన్షనర్లు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు లేదా వారి యొక్క వారసులు కానీ డూప్లికేట్ పీపీఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారికి వారి ద్వారా దరఖాస్తు అయితే పంపాలండి. ఇక దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీస్ స్టేషన్లో మన పీపీఓ మిస్ అయిందని ఏదైనా దొంగలించబడ్డమో లేకపోతే పోయిందని చెప్పి పడిపోయిందని చెప్పి ఏదైనా కారణం చేత అది చాలా అవసరమైందని కాబట్టి ట్రేస్ చేయమని ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక దానిపై వారు విచారణ చేసి దొరకలేదని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు, దీనిని తీసుకోవాలి. ఇక పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షనర్కు సంబంధించి అవసరమైందని కాబట్టి కంప్లైంట్ అయితే ఈ విధంగా మనము కంప్లైంట్ చేసి తీసుకొచ్చుకోవాలి. ఇక పెన్షనర్ల పీపీఓ ఒరిజినల్ కాపీ పోయింది కాబట్టి డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి ఫ్యామిలీ పెన్షన్లకు అవసరమైన డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా వ్రాస్తూ ఈ యొక్క డూప్లికేట్ దరఖాస్తు రాసి అందుకు సంబంధించిన ఒక ఇప్పించమని చెప్పి డూప్లికేట్ ఇప్పించమని చెప్పి ఒక తెల్ల కాగితం పైన దరఖాస్తు అయితే రాయాలండి. అందులో ముఖ్యంగా సర్వీసు పెన్షన్ పేరు, పీపీఓ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, అడ్రస్సు, ఆధార్ డీటెయిల్స్, చివరగా తీసుకున్నటువంటి పెన్షన్ వివరాలన్నీ కూడా రాసి ఏటీఓ మరియు ఎస్టీఓ గారి ద్వారా డిటిఓ గారికి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పోలీస్ వారి నుండి తీసుకున్న నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని కూడా జత చేయాలి. పీపీఓ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ, నిర్ణీత ఫీజు 50 రూపాయలు చెల్లించి చలానా జతపరిచి అయితే ఇవ్వాలండి. ఇక ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని, దొరకలేదని, భవిష్యత్తులో పీపీఓ దొరికితే దానిని తిరిగి వారికి అందించగలనని వివరంగా అఫిడవిట్ అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక సంబంధిత ఏటీఓ ఎస్టీఓ గారి దానిని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓకు సంబంధించి ఇవ్వవచ్చని దరఖాస్తు డిటిఓ గారికి డాక్యుమెంట్స్ రాసి పంపుతారు. డిడిఓ గారు వారి కార్యాలయంలో ఉండేటువంటి మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ అయితే చేస్తారండి. ఇక చలానా డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తానికి హెడ్కి అయితే ఈ విధంగా 70 రూపాయలు, 60 మైనర్ హెడ్కి అయితే 800 రూపాయలు, సబ్ హెడ్కి అయితే 81 రూపాయలు, డీటెయిల్స్ హెడ్, సబ్ డీటెయిల్స్ ఈ విధంగా అమౌంట్ అయితే చలానా అయితే 50 రూపాయలు ఉంటుంది. పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఈజ్ డిస్పోజ్డ్ ఫర్ ఇష్యూ అండ్ డూప్లికేట్ పీపీఓకి సంబంధించి ఈ విధంగా అయితే ఛార్జెస్ అయితే ఉంటాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీ పీపీఓ మిస్ అయితే ఈ విధంగా అయితే కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత ఆ కంప్లైంట్ని కూడా జత చేసి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా పాటిస్తేనే మనకి డూప్లికేట్ పీపీఓ అనేది వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.